హాయ్ మిత్రమా, మీకు తెలుసా మనం చేసే ప్రతి చిన్న పని వెనుక ఒక అదృశ్య శక్తి దాగి ఉంటుంది. మీరిచ్చే ఒక చిన్న చిరునవ్వు, ఆపదలో ఉన్నవారికి అందించే ఒక చిన్న సహకారం కేవలం అక్కడితోనే ఆగిపోవు. అవి అనంతమైన విశ్వంలోకి ప్రయాణించి ఏదో రూపంలో మీ దగ్గరకు మళ్లీ చేరుకుంటాయి. ఈ అద్భుతమైన సూత్రాన్ని ఈ వీడియోలో సులభంగా అర్థం చేసుకుందాం. మనం చేసే చిన్న సహాయం విశ్వం ద్వారా మనకు తిరిగి ఎలా వస్తుందంటే, సైన్స్ ప్రకారం ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మనం విశ్వంలోకి ఏ శక్తిని పంపిస్తామో అదే శక్తి తిరిగి మనల్ని చేరుకుంటుంది. దీన్నే బూమరాంగ్ ఎఫెక్ట్ అని అంటారు. మీరొక రాయిని నిశ్చలంగా ఉన్న నీటిలో వేస్తే అది చిన్న అలలను సృష్టిస్తుంది. ఆ అలలు ఒడ్డును తాకి మళ్లీ కేంద్రానికి వస్తాయి. మీరు చేసిన మంచి పనులు కూడా అలాగే మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశిస్తాయి. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది, నేను ఎంతోమందికి సహాయం చేశాను, కానీ నాకు తిరిగి ఏమీ రాలేదు కదా అని. ఇక్కడే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. విశ్వం మీ లెక్కలను మనిషిలా చూడదు. మీరొకరికి డబ్బు రూపంలో సహాయం చేస్తే అది మీకు డబ్బు రూపంలోనే తిరిగి రావాలని లేదు. అది మీకు మంచి ఆరోగ్యం రూపంలో రావచ్చు, మీ పిల్లల విజయాల రూపంలో రావచ్చు, లేదా ఏదైనా పెద్ద ప్రమాదం నుండి మీరు త్రుటిలో తప్పించుకోవడం రూపంలో కూడా రావచ్చు. విశ్వం మనకు ఏమి కావాలో కాదు, మనకు ఏది అవసరమో అది సరైన సమయంలో ఇస్తుంది. సహాయం చేయడం అనేది ఒక విత్తనం నాటడం వంటిది. విత్తనం నాటిన వెంటనే అది వృక్షమైపోదు. దానికి సమయం పడుతుంది, పోషణ అవసరం. అలాగే మనం చేసే చిన్న సహాయం కూడా కాలక్రమేణా విశ్వమనే మట్టిలో నాటబడి బలమైన చెట్టుగా మారి మనకు నీడనిస్తుంది. ఒక్కోసారి మనం సహాయం చేసిన వ్యక్తి నుండి మనకు ఎలాంటి కృతజ్ఞత లభించకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు సాయం చేసింది ఆ వ్యక్తికి మాత్రమే కాదు, మీరు మీ ఆత్మకు ఒక మంచి సంస్కారాన్ని అలవాటు చేస్తున్నారు. విశ్వం మీ ఉద్దేశాన్ని గమనిస్తుంది తప్ప కేవలం మీ చర్యను మాత్రమే కాదు. మీరు ఏ ఉద్దేశంతో సాయం చేస్తున్నారనేది చాలా ముఖ్యం. పేరు ప్రఖ్యాతల కోసం చేసే సాయం కంటే నిస్వార్థంగా చేసే చిన్న పనికి అనంతమైన శక్తి ఉంటుంది. మనం చేసే సాయం మనకు ఎలా తిరిగి వస్తుందనే దానికి సినర్జీ ఒక ఉదాహరణ. మీరు ఒకరికి దారి చూపిస్తే రేపు మీకు తెలియని దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు మీకు అడగకుండానే సాయం చేస్తారు. ఇది కేవలం కాకతాళీయం కాదు, మీరు గతంలో పంపిన సకారాత్మక శక్తి మీ వద్దకు చేరుకోవడం. ఈ విశ్వం ఒక అద్దం లాంటిది. మీరు అద్దం ముందు నిలబడి నవ్వితే ప్రతిబింబం కూడా నవ్వుతుంది. మీరు కోపంగా చూస్తే అది కూడా కోపంగానే చూస్తుంది. మన జీవితాల్లో మనం ఎదుర్కొనే పరిస్థితులు చాలా వరకు మనం గతంలో విడుదల చేసిన ఆలోచనలు మరియు పనుల ప్రతిరూపాలే. సహాయం చేయడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అది మన మెదడులో డోపమైన్ అనే సంతోషాన్నిచ్చే రసాయనాన్ని విడుదల చేస్తుంది. అంటే సాయం పొందినవాడికంటే చేసేవాడే ఎక్కువ తృప్తిని పొందుతాడు. ఈ మానసిక ప్రశాంతత మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. సకారాత్మక ఆలోచనలు ఉన్న వ్యక్తికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. తద్వారా మీరు వృద్ధి చెందుతారు. అంటే పరోక్షంగా మీ సాయమే మీ ఎదుగుదలకు కారణమవుతోంది. ప్రకృతిలో కూడా మనం దీన్ని గమనించవచ్చు. నదులు తమ నీటిని తాము తాగవు, చెట్లు తమ పండ్లను తాము తినవు. అవి ఇతరుల కోసం జీవిస్తాయి కాబట్టే ప్రకృతిలో వాటికి అంత ప్రాముఖ్యత ఉంది. మనిషి కూడా ఇతరుల కోసం బతికినప్పుడే విశ్వం అతని బాధ్యతను తీసుకుంటుంది. మనం చేసే చిన్న చిన్న పనులే రేపు మనకు అండగా నిలుస్తాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నవారిని ఓదార్చడం, లేదా ఒకరి బాధను ఓపిగ్గా వినడం వంటి పనులు చిన్నవిగా అనిపించినా అవి మన ఖాతాలో పుణ్యంలా జమవుతాయి. జీవితంలో మనం ఒంటరిగా ఉన్నామని భావించినప్పుడు అకస్మాత్తుగా అందే సాయం వెనుక మనం గతంలో చేసిన మంచితనమే ఉంటుంది. ఈ విశ్వం ఎవరికీ ఏదీ బాకీ ఉంచుకోదు. మనం పంచిన ప్రేమను, చూపిన జాలిని సరైన సమయంలో వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుంది. అందుకే ప్రతి చిన్న మంచితనం ఒక పెట్టుబడి లాంటిది. అది మనల్ని కష్టకాలంలో కాపాడుతుంది. చాలామంది గొప్ప వ్యక్తుల జీవితాలను చూస్తే వారు తమ విజయానికి కారణం కేవలం కష్టపడటమే కాదని, వారు చేసిన సేవా కార్యక్రమాల వల్ల కలిగిన గుడ్ విల్ అని చెబుతుంటారు. మీరు సమాజానికి ఎంత ఇస్తే సమాజం మీకు అంతకంటే ఎక్కువే ఇస్తుంది.
ఇదొక చక్రీయ ప్రక్రియ. ఈ విశ్వం మొత్తం ఒకే ప్రాణశక్తితో ముడిపడి ఉంది. కాబట్టి మీరు ఇతరులకు సాయం చేస్తున్నారంటే మీకు మీరు సాయం చేసుకుంటున్నారని అర్థం. ఎదుటివారిలో ఉన్నది కూడా మీలోని అంశమే అని గుర్తించినప్పుడు సహాయం చేయడమనేది ఒక భారంగా కాకుండా ఒక బాధ్యతగా, ఒక ఆనందంగా మారుతుంది. ఈ ప్రయాణంలో ఓర్పు చాలా అవసరం. మంచి చేసిన వెంటనే ఫలితం ఆశించకూడదు. సముద్రంలో పారేసిన వస్తువు ఒడ్డుకు రావడానికి అలల వేగం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మీ మంచితనం మీ దగ్గరకు రావడానికి విశ్వం తనదైన సమయాన్ని తీసుకుంటుంది. కానీ రావడం మాత్రం ఖాయం. కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయండి. మీ దయ, మీ కరుణ, మీ ప్రేమ ఎక్కడికి పోవు. అవి గాలిలో సువాసనలా కలిసిపోయి ఏదో ఒకరోజు మీ జీవితాన్ని పరిమళభరితం చేస్తాయి. చివరిగా మనం ఆలోచించాల్సింది ఒక్కటే. ఈ ప్రపంచంలోకి మనం వచ్చేటప్పుడు ఏ ఆస్తిపాస్తులని తీసుకురాలేదు. వెళ్ళేటప్పుడు కూడా వాటిని వెంటపట్టుకుపోలేం. మనం వదిలి వెళ్లేది కేవలం మనం చేసిన మంచి పనుల గుర్తులు, 10 మంది మనసుల్లో సంపాదించుకున్న ప్రేమ మాత్రమే. అందుకే ఈ విశ్వాన్ని ఒక అద్భుతమైన బ్యాంకుగా భావించాలి. ఇక్కడ మనం చేసే ప్రతి చిన్న సహాయం, ప్రతి చిరునవ్వు ఒక డిపాజిట్ లాంటివి. ఈ పెట్టుబడి పెరిగే కొద్దీ మన జీవితం ఆధ్యాత్మికంగా, మానసికంగా మరింత సంపన్నంగా మారుతుంది. ఒక చిన్న దీపం చుట్టూ ఉన్న కటిక చీకటిని ఎలాగైతే పారద్రోలుతుందో, మీరు చేసే ఒక చిన్న సాయం కూడా అవతలి వ్యక్తి జీవితంలో ఆశల వెలుగును నింపుతుంది. ఆ వెలుగు తిరిగి ప్రయాణించి మీ జీవిత మార్గాన్నే సుగమం చేస్తుంది. మనమిచ్చేదే మనకు లభిస్తుంది అనేది ఈ సృష్టి సత్యం. మీరు ప్రేమనిస్తే ప్రేమే తిరిగొస్తుంది, ద్వేషాన్నిస్తే ద్వేషమే ఎదురవుతుంది. అందుకే ప్రపంచానికి మీరు ఏమివ్వాలనుకుంటున్నారో ఒక్క క్షణం ఆలోచించండి. నిస్వార్థంగా మంచితనాన్ని పంచుతూ వెళ్ళండి. ఆ విశ్వం మిమ్మల్ని ఊహించని దీవెనలతో, అంతులేని ఆశీర్వాదాలతో ముంచెత్తుతుంది. మనం చేసిన మంచే మనకు శ్రీరామరక్ష. మీరు చేసే ప్రతి చిన్న పని ఈ విశ్వపు గతిని మారుస్తుంది. ఈరోజే, ఇప్పుడే ఒక చిన్న సహాయంతో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని పక్కన పెట్టి రోడ్డు పక్కన ఆకలితో అలమటించేవారికి నెలకొకసారైనా కడుపు నిండా భోజనం పెట్టండి. ఒకరి ఆకలి తీర్చడం కన్నా మించిన పుణ్యం లేదు. నిరుపేద విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, పెన్నులు లేదా స్కూల్ ఫీజుల రూపంలో సాయం చేయండి. మీరిచ్చే చిన్న మొత్తం ఒక బిడ్డ భవిష్యత్తును మార్చవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కొనలేని స్థితిలో ఉన్నవారికి లేదా చిన్నపాటి శస్త్రచికిత్సలకు ఇబ్బంది పడుతున్నవారికి మీ వంతు ఆర్థిక సాయం అందించండి. మూగజీవుల కోసం నీటి పాత్రలు ఏర్పాటు చేయడం లేదా గోశాలలకు మేత కోసం విరాళమివ్వడం వంటివి చేయవచ్చు. మీ వంతుగా కొన్ని మొక్కలు నాటి వాటిని సంరక్షించండి. ఇది రాబోయే తరాలకు మీరిచ్చే గొప్ప ఆస్తి. అనాథాశ్రమాల్లోని పిల్లలకు లేదా వృద్ధులకు బట్టలు లేదా స్వీట్లు పంపిణీ చేయండి. ఆ చిన్నారుల నవ్వులో మీకు దైవం కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఎంత ఇచ్చారు అన్నది ముఖ్యం కాదు, ఎంత మనస్ఫూర్తిగా ఇచ్చారన్నదే ముఖ్యం. మీ చిన్నపాటి సామాజిక బాధ్యత ఈ విశ్వంలో ఒక సానుకూల మార్పుకు నాంది పలుకుతుంది. ఆ విశ్వం మీకు అండగా ఉంటుంది. మీ జీవితం సంతోషమయం కావాలని కోరుకుంటూ మీ రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు. ఈ వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వండి. కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.